బీహార్లో జరిగినటువంటి ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి పైన వారి తల్లి పైన చేసినటువంటి అనుచితమైనటువంటి అసభ్యకరమైనటువంటి యావత్ భారతదేశం తలవంచుకునేటువంటి ప్రతి మూర్తి యొక్క హృదయం బాధపడేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఇవాళ నిరసనగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరంలో కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో రాజకీయాల్ని ఎంత భ్రష్టు పట్టించింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్గా ఈవేళ భారతదేశంలో రాజకీయం ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ హస్తానికి మొండి చేయి చూపిస్తున్నటువంటి ప్రజలని వారు తట్టుకోలేక ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోలేక ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక భయంతో ఆందోళనతో నరేంద్ర మోడీ గారి మీద వారి యొక్క తల్లి పైన మాతృమూర్తి పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు ఇవాళ నిరసనగా ప్రతి దగ్గర ఆందోళనలు చేయటమే కాదు, నిరసన వ్యక్తం చేయటమే కాదు, తక్షణమే రాహుల్ గాంధీ భారతదేశ యావత్ ప్రజానీకానికి ముఖ్యంగా మాతృమూర్తులందరికీ కూడా వారు క్షమాపణలు చెప్పవలసినటువంటి విషయం ఈరోజు తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ వారిపైన ప్రతి దగ్గర కూడా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.